నమస్తే, వెల్కమ్ టు ప్రగతి మీడియా. నేను ఆదిత్య. రెక్కలు ముక్కలు చేసుకొని రూపాయి పోగేసి కట్టుకున్న కలల సౌదాలు కళ్ళ ముందే నేలమట్టమవుతుంటే ఆ పేదల ఆవేదన వర్ణనాతీతం. ఖమ్మం నగరంలోని వెలుగుమట్ల భూతాన్ భూముల్లో గత 2 రోజులుగా సాగుతున్న ఇళ్ల కూల్చివేతలు తీవ్ర ఉద్రిక్తకు దారితీశాయి. అసలేం జరుగుతుంది, ఆ బాధితుల గోడేంటో ఇప్పుడు మనం చూద్దాం. ఖమ్మం వెలుగుమట్ల ప్రాంతంలోని భూదాన్ భూముల్లో సుమారు 600కు పైగా కుటుంబాలు నివాసముంటున్నాయి. తాము మధ్యవర్తులను నమ్మి భూదాన్ యజ్ఞ సమితి ఇచ్చినటువంటి పట్టాలతో ఇక్కడ ఇల్లు నిర్మించుకున్నామని బాధితులు చెప్తున్నారు. అయితే అవి నకిలీ పట్టాలని, ప్రభుత్వం అక్కడ ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని అధికారులు మంగళవారం నుంచి కూల్చివేతలు ప్రారంభించారు. ఏమంటాడట నాకు తెలవకుండా చేసిర్రు అన్న, తెలవకుండా చేస్తారా అన్న? నువ్వు భూముల మీద పెద్దోనివే, నువ్వు నీకు తెలవకుండా లోకం చిన్న పిల్లగాడు కూడా నమ్మడు. కాకపోతే ఇవాళ నువ్వు నీ మెప్పులు పొందడానికి నువ్వేదో అంటున్నావు కానీ తప్పు అన్నా. సీనన్నా నీకు దండాలన్నా, ఓటేసినా అన్నా, నీకు 1000 కోట్ల దండాలన్నా. మమ్మల్ని రోడ్డు పాలు సీనన్నా, సీనన్నా నీ ఫోటో పెట్టుకున్నావే మేము రోడ్డు పాలు చేసినవే అన్నా. రోడ్డు పాలు చేసిండు మమ్మల్ని బయటికి నెట్టింది. ఇందులో కూడా లేకుండా ఇప్పుడు నెడతామంటే దాదాపు 9 ఏళ్లుగా అక్కడే నివాసం ఉంటున్న తమకు కనీసం ముందస్తు సమాచారం కూడా ఇవ్వకుండా ఉన్నపలంగా వచ్చి ఇళ్లను నేలమట్టం చేశారని బాధితులు కన్నీరు మున్నీరవుతున్నారు. వండుకోవడానికి గిన్నెలు, కట్టుకోవడానికి బట్టలు కూడా సర్దుకునే అవకాశం ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అంటే ఈ రోజు ఇంట్లోకి కూడా పోకుండా కూలిపేసారు సార్. 2 ఆడపిల్లగాళ్ళ పరిస్థితులు ఏంటి సార్? అసలు కట్టుకోవద్దమ్మా, ఈ గుడిసెలు వేసుకోవద్దంటే మేము వేసుకోకుండా ఉందాం కదా సార్. అదేనప్పుడే చేసుకుంటే ఈ బాధలు మేము మడపోయాడు కదా సార్. అసలు మా పొట్ట మీద అందరూ కొడితే మేము ఎడిపోయాం సార్. అసలు ఒక్కసారి చెప్పండి సార్. పిల్లకి నేను ఎగ్జామ్ అన్నా కానీ ఎగ్జామ్ రాయిపోకుండా అయింది సార్. 2 రోజుల్లో జరిగిన ఈ చర్యల వల్ల సుమారు 2000 మంది నిరశ్రాయులయ్యారు. ప్రస్తుతం ప్రభుత్వం వీరికి అంబేద్కర్ భవన్ మరియు టీటీడీసీ కేంద్రాల్లో పునరావాసం కల్పించింది. ఎందుకు ఇల్లు కూలుస్తున్నారమ్మా అంటే వాళ్ళకి ఏం సమాధానం చెప్తాం మేము? ఎండలోనే మాకు చెట్టు నీడ లేదు, ఏమి లేదు, ఫుడ్ లేదు, ఏమి లేదు. మా పాపకు ఫీవర్ కూడా వచ్చింది. ఏమని అడుగుతాం? ఇంకా మా మంత్రులు చుట్టూ ఉన్నారు కదా, మా మంత్రులు ఇన్వాల్వ్మెంట్ లేకపోతే మమ్మల్ని వచ్చి కనీసం పరామర్శించాలి కదా. మరి ఏది జరగడం లేదు, మేము ఎవరికి మొరబెట్టుకోవాలి? ఇంకా ఇక్కడ ఎటు చూసినా దయనీయ దృశ్యాలే కనిపిస్తున్నాయి. మేము కేవలం 100 గజాల స్థలంలో గూడు కట్టుకున్నాము. పెద్ద భూ కబ్జాలు చేసే వారిని వదిలేసి మమ్మల్ని రోడ్డున పడేయటం ఏంటని బాధితులు ప్రశ్నిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ బాధితులు పునరావాస కేంద్రాల నుంచి బయటకొచ్చి రోడ్లపై బైఠాయించారు. ఈ క్రమంలో పోలీసులకు బాధితులకు మధ్య తోపులాట జరిగే ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాగా ఈ బాధితులను పరామర్శించేందుకు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఖమ్మం వెళ్లారు. అలాగే కూల్చివేత ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కాయిదాలే అవసరం. నాగరాజు, మీ అందరికీ నా ప్రార్థన, మీ అందరితో, మీ దగ్గర అన్ని కాయిదాలు ఉన్నాయి. మీకు ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు, భూదాన్ బోర్డు ఇచ్చిన పట్టాలు, భూదాన్ అంటే ప్రభుత్వమే ఇచ్చిన పట్టాలు మీకు కాడ ఉన్నాయి. మరి మీకు గతంలో మీరు ఇక్కడ ఇంటి పన్ను కట్టిన దాఖలాలు ఉన్నాయి. అట్లాగే గతంలో ఇక్కడ కరెంట్ స్తంభాలు ఉండేది. ఇవాళ ఇందిరమ్మ రాజ్యం అని చెప్పి ఇల్లు గుళ్ళు కట్టే కార్యక్రమానికి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. మీకోసం కొట్లాడడానికి, మీకు ధైర్యం చెప్పడానికి, మీకేమి కాదు పట్టాలు మళ్ళీ మీకు ఇక్కడ ఇప్పించడానికి మనందరం వచ్చింది. దయచేసి నా రిక్వెస్ట్ మీ అందరితో, మీరు ఇట్లా హడావుడు చేస్తే ఎట్లా? హడావుడు చేయకండి. అన్ని ఉన్నాయి, కాయిదాలు అన్ని ఉన్నాయి, కోర్టు ఆర్డర్లు ఉన్నాయి, కాయిదాలు ఉన్నాయి. మీకోసం కొట్లాడతాం. అవసరమైతే సుప్రీంకోర్టుకైనా పోయి కొట్లాడతాం, శాసనసభలో కొట్లాడతాము. వదిలిపెట్టాం. వచ్చింది అందుకు. దయచేసి ధైర్యంగా ఉండండి తల్లి, ధైర్యంగా ఉండండి. మళ్ళీ ఇక్కడే మీకు ఇల్లు కట్టించి ఇక్కడే గృహప్రవేశాలు చేయించే బాధ్యత మాది. అందుకోసమే వచ్చింది. ఎవరు భయపడద్దు, ఎవరు ఎక్కడికి పారిపోద్దు. నేను మీ అందరికి చెప్పేది ఏమంటే ఐకమత్యంగా ఉండండి. చెడగొడతారు,
మిమ్మల్ని విడదీస్తారో ఐకమత్యంగా ఉండండి, కలిసి ఉండండి, అంతే నా రిక్వెస్ట్. కష్టపడి కట్టుకున్న ఇల్లు కళ్ళ ముందే కూలిపోతుంటే ఆ కుటుంబాల భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వం వీరికి శాశ్వత పరిష్కారం చూపిస్తుందా లేదా అన్నది వేచి చూడాలి.